రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మామూలుగానైతే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలకి చుక్కెదురు. ఒక పార్టీ అంటే ఇంకొక పార్టీకి పడదు. ఉత్తరప్రదేశ్లో నీకు టికెట్లు ఇవ్వను, నీకు సీట్లు ఇవ్వను అని కాంగ్రెస్ను పక్కన పడేస్తూ ఉంటుంది సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ అభ్యర్థుల్ని నిలబెడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కలిసేటటువంటి ఒకే ఒక్క విషయం రాజకీయం కాదు, ఒక సినిమా. ఆశ్చర్యం కలగొచ్చును, కానీ సూడో సెక్యులర్ పార్టీలు, కుహనా సెక్యులర్ పార్టీలన్నీ ఒక్క తాటి మీదకు వచ్చి ఒక సినిమాను నిషేధించాలని కోరుతున్నాయి. తమాషా ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయి మొట్టమొదటి రోజే 248 కోట్ల రూపాయలు సంపాదించింది. ప్రజలు పిచ్చి పిచ్చిగా ఆ సినిమా కోసము రిజర్వ్ చేసుకుంటున్నారు టికెట్లు. రాబోయే కొన్ని రోజుల పాటు కూడాను చాలా భారీ రష్ ఉండబోతోంది. ఆదాయం విషయంలో, ఆర్జన విషయంలో అన్ని రికార్డులని ఆ సినిమా బద్దలు కొట్టబోతోంది. ఆ సినిమా నిషేధించాలి అని ఇప్పుడు కుహనా సెక్యులర్ శక్తులు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాయి. సినిమా పేరు మీ అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. దాని పేరు దురంధర్ ద రెవెంజ్. దురంధర్ యొక్క సీక్వెల్, రెండవ భాగము 4 గంటల దాదాపు 200 నిమిషాలకు పైబడినటువంటి చాలా లెంగ్దీ ఫిల్మ్ ఇది. ఈ సినిమాని ఇప్పుడు నిషేధించాలని చెప్పి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రెండు కూడాను గట్టిగా అడుగుతున్నాయి. మిగతా సూడో సెక్యులర్ పార్టీలు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి దీన్ని నిషేధించాలి అని. సీనియర్ ఎంపీలైనటువంటి ఇమ్రాన్ మసూద్ ఈ సినిమాని నిషేధించాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పాత్రలో ఉంటూ వచ్చినటువంటి రాషిద్ అల్వీ కూడా దీన్ని నిషేధించాలని కోరుతున్నారు. మిగతా రాజకీయ పార్టీలలో సూడో సెక్యులర్ రాజకీయ పార్టీలన్నీ కూడాను ఈ సినిమాని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమాలో పాకిస్తాన్ యొక్క అసలు రంగును బయటపెట్టారు. భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్లో ఎలాంటి కుట్రలు జరుగుతాయో, మాఫియా ఏ రకంగా పనిచేస్తుందో దాన్ని ఛేదించేందుకు భారతదేశము తన ఏజెంట్లను, గూఢచారులను ఏ రకంగా పంపించి ఆ కుట్రల్ని భగ్నం చేస్తుందో దీని గురించి చర్చించారు. అయితే ఒక వర్గం ఓట్ల కోసమే బ్రతికేటటువంటి రాజకీయ పార్టీలకు ఇవేవీ కనిపించటం లేదు. పాకిస్తాన్ కనిపించటం లేదు, మాఫియా కనిపించటం లేదు, ఇంకొకటి కనిపించటం లేదు, భారత వ్యతిరేక కుట్రలు కనిపించటం లేదు. వాళ్ళకి కేవలము చెట్టు కనిపించటం లేదు, పక్షి కనిపించటం లేదు, పక్షి ముక్కు కనిపించటం లేదు, పక్షి కన్నుగుడ్డులో ఉన్న నల్లటి భాగం మాత్రమే కనిపిస్తోంది. అది ముస్లిం వ్యతిరేకత అని వాళ్ళు చెప్తున్నారు. ఈ దురంధర్ సినిమా యాంటీ ముస్లిం సినిమా కాబట్టి దీన్ని నిషేధించాలి. సినిమా పాకిస్తాన్కి సంబంధించినటువంటి డార్క్ సైడ్ని బయటపెట్టింది. పాకిస్తానీ ప్రజలు పార్ట్ 1ని ఆ దేశంలో నిషేధించిన ఓటీటీ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మరి చాలామంది చూశారు. ఓటీటీలో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వచ్చినటువంటిది దురంధర్ 1. పాకిస్తానీలు చాలామంది పాకిస్తాన్లోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టింది ఈ సినిమా అని చెప్పి అన్నారు. కానీ మన నాయకులకు దీనిలో ముస్లిం వ్యతిరేకత మాత్రమే కనిపిస్తోంది. ఈ సినిమాలో లష్కరే తోయబా యొక్క అసలు రంగును బయట పెట్టారు. అదేవిధంగా ఈ సినిమాలో జాకిర్ నాయక్ వంటి మతోన్మాద మత ప్రచారకుడు ఎవరైతే జిహాదును సమర్థించి, ఉగ్రవాదుల్ని సమర్థించి, ఉగ్రవాదులు చేసే హత్యాకాండను సమర్థించే జాకిర్ నాయక్ వంటి వ్యక్తికి అసలు రంగుని బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా మోదీ ప్రభుత్వము డిమానిటైజేషన్ ఏదైతే చేసిందో ఆ డిమానిటైజేషన్ వల్ల ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మాఫియాలకు ఎలా నష్టం జరిగింది, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు ఎలా నష్టం జరిగిందో ఈ సినిమాలో సవివరంగా అనేక సందర్భాల్లో చూపించడం జరిగింది. పైగా ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది. ఎప్పటి నుంచి అయితే చాయ్ వాలా వచ్చాడో మన సమస్యలు పెరిగాయని ఉగ్రవాదులు మాట్లాడుకుంటున్నట్టుగా డైలాగ్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ముస్లిం వ్యతిరేక సినిమాగా ముద్ర వేసి దీన్ని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు
ఈ కుహనా సెక్యులర్ పార్టీలు. తమాషా ఏంటంటే మన దేశంలో మన బాలీవుడ్ ముఖ్యంగా దావుద్ ఇబ్రాహీం కనుసన్నల్లో నటించి నర్తించినటువంటి రోజులు మనం చూసాము. దావుద్ ఇబ్రాహీం కూర్చుని పలానా హీరోని హీరోగా పెట్టాలి అంటే ఆయన హీరో అయ్యారు. దావుద్ ఇబ్రాహీం ముందు డాన్స్ చేయడం కోసము ఒకానొక సమయంలో బాలీవుడ్ హీరోయిన్లు క్యూలు కట్టి వెళ్ళేవాళ్ళు. సినిమాకి పెట్టుబడులు వాళ్ళు పెట్టేవాళ్ళు, కథని వాళ్ళు నిర్దేశించేవాళ్ళు. సినిమాలో ఏ మతాన్ని పై హెచ్చు చేసి చూపించాలి, ఏ మతాన్ని కించపరచాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తే ఆ డిక్టేషన్ ప్రకారం నడిచినాయి. బాలీవుడ్ చాలా కాలం ఈ డ్రామా ఆడుతూ వచ్చింది. ఉదాహరణకి చక్ దే ఇండియా సినిమా తీసుకుందాం. ఇది వాస్తవానికి నేగి అనేటటువంటి ఉత్తరాఖండ్కి చెందినటువంటి హాకీ కోచ్ కథ. ఆయన టీంలోంచి తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆయన మహిళా హాకీ టీంకి కోచ్గా మారి మహిళా హాకీ టీంని విశ్వ విజేతలుగా ఆయన తయారు చేస్తారు. సినిమా తయారైనప్పుడు నేగి కనిపించలేదు. నేగి స్థానంలో హీరో కబీర్ ఖాన్ అయ్యాడు. ఈ కబీర్ ఖాన్ అనేటటువంటి పాత్రను సృష్టించి ఆ పాత్ర షారుఖ్ ఖాన్ వేసి ఒక సూడో సెక్యులర్ సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వాస్తవమైనటువంటి కథ కాకుండా తిరగేసి బోర్లేసి మడతేసి రకరకాలుగా దీన్ని కథను మార్చి చూపించే ప్రయత్నం చేశారు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే, అనేక ఉదాహరణలు ఉన్నాయి. పీకే సినిమాలో మతం పేరిట జరిగే వ్యాపారం గురించి మాట్లాడారు. చాలా బాగుంది. కేవలం ఒక మతానికి సంబంధించిన విమర్శ మాత్రమే చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా మతాలను స్పృశించి వదిలేస్తారు. కాబట్టి చాలా కాలము ఈ గేమ్ నడిచింది. ఈ గేమ్ని బద్దలు కొట్టేటటువంటి సినిమాలు 2014 నుంచి వస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీస్ కావచ్చును, ఈ రకమైనటువంటి సినిమా పోఖరణ్ కావచ్చు, ఇటువంటి సినిమాలు వస్తున్నాయి. ఉరి వాస్తవికతను చెప్పింది. శామ్ మానెక్షా ఆత్మకథ వచ్చింది. ఆర్టికల్ 370 మీద చక్కటి సినిమా వచ్చింది. పెద్దగా నడవలేదు, అది వేరే విషయము. కానీ ఇప్పుడు దురంధర్ ఇన్నాళ్ళు దాచిపెట్టినటువంటి విషయాలను పాకిస్తాన్ ఏ రకంగా భారత్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసిందో, దాన్ని మన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా భగ్నం చేసిందో చూపించేటటువంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మొదటి భాగము రికార్డుల్ని సృష్టించింది, రెండవ భాగము రిలీజ్ నాడే రికార్డుని సృష్టించింది. దాంతో దీన్ని బ్యాన్ చేయాలన్నటువంటి నినాదాలు, హడావిడి, అల్లరి, డిమాండ్లు, ప్రకటనలు పెరిగాయి. వాస్తవానికి ఇలాంటి సినిమాల్ని బ్యాన్ చేయాలి అని అనడం ద్వారా ఆ సినిమా పట్ల ఆకర్షణని పెంచడమే జరుగుతుంది. ప్రజలు ఆ సినిమాని ఇంకెక్కువగా చూస్తారు. ఈ విషయాన్ని సూడో సెక్యులరిస్టులు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. కానీ వాళ్ళు అంత తొందరగా మేల్కొనే వ్యక్తులు కారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.